హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెద్దగా ఏం జరగలేదు. ఆ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే అయిపోయింది. ఆ అయిపోయిన తర్వాత చాలా హడావిడి చేసింది యష్మి. చాలా సెన్స్లెస్గా బిహేవ్ చేసింది. యష్మి సెన్స్లెస్ బిహేవియర్ గురించి మాట్లాడదాం. అలాగే ప్రేరణ యాజ్ ఎ సంచాలకుగా కరెక్ట్గా చేసిందా, రాంగ్గా చేసింది, ఎక్కడ కరెక్ట్గా చేసింది, ఎక్కడ రాంగ్గా చేసిందో క్లియర్గా జడ్జిలో చెప్పేస్తా. అండ్ నేను ఎందుకు ఆ కన్నడ తెలుగు పెట్టానంటే, ఈ మధ్యన ఈ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది అనవసరమైన నెగిటివిటీ మాట. ఇది పనికిమాలి అవ్వాలి ఇది అంతాను. దీని గురించి కూడా అడ్రస్ చేద్దాం ఈ వీడియోలో అని చెప్పి, ఎందుకంటే టైం వచ్చింది మాట్లాడాలి దీని గురించి. సో అలాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వెరీ ఆనెస్ట్గా చెప్తా. సో వీడియోని లైక్ చేసి చూడండి, చాలా జెన్యూన్గా ఉండబోతుంది ఈ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కన్నడ తెలుగుది అడ్రస్ చేస్తా. అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు నాకు. ఈ కన్నడ తెలుగు ఈ గొడవ ఎవడు తెచ్చాడు? సగం మంది పెయిడ్ పియర్ గర్లు ఇవన్నీ తెస్తారు. ఎందుకంటే కన్నడలోనైనా తమిళోలైనా ఎండ్ ఆఫ్ ద డే మనం ఇండియన్స్. మినిమం కామన్ సెన్స్ కూడా వదిలేసి ఆ కన్నడ బ్యాచ్, కన్నడ పియర్ అని చెప్పి పనికిమాల మాటలు మాట్లాడిన వాళ్ళకి నా సంతాపం తప్ప నేను ఇంకేం చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్స్ అనే విషయం తెలుసుకోండి. ఈ లాంగ్వేజ్ డిస్క్రిప్షను, క్యాస్ట్ డిస్క్రిమినేషను, రిలీజియన్ డిస్క్రిమినేషను ఇంకా 2024 కూడా తెచ్చారంటే మీ మెచ్యూరిటీ స్థాయి ఎక్కడుందో అది మీకే వదిలేసా. అంటారు బ్రో బిగ్ బాస్ తెలుగు షో కదా బ్రో, బిగ్ బాస్ తెలుగు షోలో కన్నడం లేదు బ్రో అంటే ఏమైంది? చూస్తే చూడండి, నచ్చకపోతే తెలుగు వాళ్ళకి ఓటేసుకోండి అంతే తప్ప వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదని రూల్ ఏం లేదు కదా. మరి లాస్ట్ ఇయర్ ఎవరికి దగ్గర లేని బాధ ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? ఎవరికి లేదు కదా ప్రాబ్లము. ముందు సీజన్ కీర్తికి లేదు ప్రాబ్లము, బాబా భాస్కర్కి లేదు ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు సడన్గా కన్నడ వాళ్ళ మీద పడ్డారు? కన్నడ హీరోయిన్లు కావాలి మనకి, ఆర్సీబీకి కావాలి మనకి. నెక్స్ట్ విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తాం ఆర్సీబీ అని చెప్పి. కాంతారా సినిమాలు చూసేస్తాం, కేజీఎఫ్ సినిమాలు చూసేస్తాం. మన ఐటీ వాళ్ళు ఏమో సగం మంది బెంగళూరులోనే జాబులు చేసుకుంటారు. అప్పుడు మనం కన్నడ వాళ్ళు కావాలి. ఏదైనా సరే కామన్ సెన్స్. అసలు ఈ వివరం ఇవ్వడం కూడా చాలా చిరాగ్గా ఉంది. మీకు సింపుల్ బ్రో, మీరు అలాగా మీ మైండ్లో పాయిజనస్ థాట్ పెట్టుకుంటే అన్ని బూతుల్లాగా అనిపిస్తుంది మీకు. కర్ణాటక వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కనబడతారు. ఫస్ట్ ఆ సెన్స్లెస్ థాట్ మైండ్లో నేను తీస్తే మెచ్యూర్డ్గా చూడండి బిగ్ బాస్ షో. ఒకవేళ వాళ్ళు బ్యాచ్లో ఫార్మ్ అయ్యారు అనుకోండి, కన్నడ వాళ్ళు అన్నారు కదా ఎవరు, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, సపోర్ట్ చేయకండి, సింపుల్ వదిలేయండి. మీ సపోర్ట్ ఎవరు జెన్యూన్గా గ్రూపులు లేకుండా ఆడుతున్నారో వాళ్ళకే చేయండి. తెలుగు వాళ్ళు అవ్వచ్చు, ఒరిస్సా వాళ్ళు అవ్వచ్చు, కన్నడ వాళ్ళు అవ్వచ్చు, కాశ్మీర్ వాళ్ళు అవ్వచ్చు, ఎవడైతే ఏంది బాగా సపోర్ట్ చేయండి అంతే. ఇంక నేను దీనికి ఎగ్జాంపుల్ ఇవ్వను. ఇది అడ్రస్ చేద్దాం అనిపించింది, చేశాను. నేను ఇంకా పురుగులతో సమానంగా చూస్తాను అలాంటి చీప్ కామెంట్లు పెట్టిన వాళ్ళు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇండియన్స్. ఇంకా నేను దీనికంటే మినిమం ఎక్స్ప్లెనేషన్ నేను ఇంకా ఇవ్వలేను, ఇంకా ఇచ్చాను ఇంక దీంతో. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు చీఫ్ కంటెండర్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ చాలా టఫెస్ట్ టాస్క్. పృథ్వీ ఎక్సలెంట్గా ఆడాడు, బట్ బ్యాడ్ లక్. అండ్ అటుపక్క యష్మి ఓవర్ యాక్షను, నిఖిల్ కంగారు వల్ల పోయింది. ఇంకోటి వచ్చేసరికి నబీల్ గివప్ ఇవ్వలేదు. ఫస్ట్ మధ్యలో ఒక చిన్న గివప్ ఇచ్చిన అటుపక్క క్లాన్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేశారు. ఒక్కొక్కసారి ఫాస్ట్గా వెళ్ళడం కూడా కాకుండా నిదానమే ప్రధానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది నబీల్కి వర్కౌట్ అయింది. ఇక్కడ ఐ యామ్ మెగా చీఫ్ అనే సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం వాళ్ళకే వదిలేయాలి ప్లేయర్గా. అది ఎవడు సంచాలక్ చెప్పడు. సంచాలక్ అన్నోడు ఒక ఎంపైర్ వచ్చేసి నువ్వు ఆఫ్ డ్రైవ్ కొట్టు, ఇలా పుల్ షాట్ కొట్టు, స్ట్రైట్ డ్రైవ్ కొట్టు, ఎవడు తలకమాసిన ఎంపైర్ ఎవడు చెప్పడు. యష్మి పనికిమాలి ఎవరమైనా గొడవంతా ఆడుతుంది అన్నమాట. ప్రేరణతోని పీకిసుకుంటుంది అన్నమాట. ఇది రాంగ్ చేశారు. నిఖిల్ యాజ్ ఎ సంచాలక్గా ఇద్దరికి హెల్ప్ చేశారు బ్యాలెన్సింగ్ టాస్క్లు. హెల్ప్ చేశాడు? అసలు అది హెల్ప్ చేసింది కూడా అది రాంగే, కరెక్ట్గా చెప్పలేండి. ఎంపైర్లా ఉండాలి తప్ప ఆ బాల్ ఇక్కడ పెట్టి ఈ బాల్ ఇక్కడ పెట్టి పెట్టలేదు కదా ఆయన. ఆ టాస్క్ని ఈ టాస్క్కి ఆ టాస్కే అర్థం కాలేనో లేదా సెన్స్లెస్గా బిహేవ్ చేస్తారు. ఈ టాస్క్ కంప్లీట్గా ఆ హడ్యూల్స్ అన్ని దాటుకొచ్చేసి అక్కడ ఆ ఓట్స్ అన్ని జంబ్లింగ్లో ఉంది. దాన్ని కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్లో పెట్టాలి. ఐ యామ్ మెగా చీఫ్ అనేది. అది కూడా సంచలకి చెప్పేస్తే మనం ఏం పీకినట్టు ఆడి ఆ మినిమం థాట్ కూడా లేదు. నిఖిల్ హెల్ప్ చేశాడు. ఎంపైర్ ఎవడైనా హెల్ప్ చేస్తాడా? అది ఏదో వైల్డ్ కార్డ్ ఆపడం కోసం అని చెప్పి ఇద్దరికి మోటివేట్ చేశారు. ఇది వైల్డ్ కార్డ్ ఆపడం కోసం కూడా కాదు కదా. ఇద్దరు చీఫ్ మధ్యలో గెలాల్సిన కంటెండర్ టాస్క్. ఎంపైర్ పర్ఫెక్ట్గా సంచలకంగా పర్ఫెక్ట్గా చేసింది ప్రేరణ. కానీ ప్రేరణ మిస్టేక్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. ప్రేరణ మిస్టేక్ ఏముంది అంటే, ప్రేరణ క్లియర్గా చెప్తుంది అదంతా సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఉంది. సో దయచేసి ఎవరు చెప్పొద్దు అని. అయినా కూడా ఫస్ట్ పృథ్వీ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆయన ముందు చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ దానికి. దరిద్రం ఏం జరిగిందంటే, ఆయన యాము రెండు కలిపి ఒకే ఓడ్ అనుకున్నారు. ఆయన ఒకే ఓడ్ అనుకున్నారంటే ఆయన టెన్షన్లో ఉన్నాడు. పోనీ అటుపక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హింట్లు ఇవ్వాలి కానీ డైరెక్ట్ చెప్పకూడదు. అది హింట్లు ఇవ్వలేదు, బొక్క ఏమీ ఇవ్వలేదు. పెట్టు 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 అని కంగారు పడిపోయి పెట్టేశాడు.
వన్స్ గంట కొట్టేసిందంటే వీ కాంట్ అన్డూ ఇట్, అంటే ఇంకా దాన్ని మార్చలేము. ఇప్పుడు సీజన్ 7లో అమరు ఎవరు సందీప్ మాస్టర్ చేసేది అదే, గంట కొట్టేశారు కాబట్టి ఇంక అయిపోయింది, ఓవర్, దట్ ఈస్ డన్. సో దాని తర్వాత నబిల్ కావాల్సినంత టైం ఉంది, నీట్గా మెల్లిగా స్లో మోషన్లో చేసుకుంటున్నాడు. అప్పుడు సీత అండ్ నైన్గా అక్కడ ప్రాంప్ట్ చేశారు, అయ్యికి ఆమెకి స్పేస్ ఇవ్వు, ఎలా పెట్టాలి అనేది. అది ప్రేరణ కానీ కన్సిడర్ చేయలేదు, అది మిస్టేక్, అక్కడ ప్రేరణ చేసిన మిస్టేక్. కానీ ఒకవేళ పృథ్వీ కూడా గంట కొట్టకుండా ఉండుంటే ప్రేరణ ఆ ఛాన్స్ పృథ్వీ కూడా ఇద్దునేమో అటుపక్కల టీములు చెప్పిన. బట్ పృథ్వీ చేసిన దరిద్రం అనుకోలో, బ్యాడ్ లక్ అనుకోలో, ఈ కంగారు అనుకోలో తెలియదు, కానీ గంట కొట్టేశాడు పాపం. సో దాన్ని మనం మార్చలేము. సో అలాగా ఆ విధంగా ముందు ఎంత కష్టపడి ఆడి ముందు పెట్టేసినా ఐఆమ్ అనేది ఐఏఎం అనేది ఒకే ఓడిలా పెట్టేశాడు. దానికి మళ్ళీ నిక్కులు యష్మి వచ్చేసరికి ఒకటే ఓడి కదా అంటారు, ఏంది అర్థం కాదు. ఐఏఎం ఒక ఓడి ఎలా అవుతుంది? అదేమైనా ఐఐటీ అనుకున్నారా? ఐకి స్పేస్ యామ్ ఉండాలంటే మళ్ళీ అపాస్ట్రేస్ తప్పస్ లాజిక్ ఎంత తెస్తారు. అపాస్ట్రేస్ ఎవడిచ్చాడు? బిగ్ బాస్ ఇచ్చాడు అపాస్ట్రేస్ బ్లాక్, ఇవ్వలే కదా. ఐ సెపరేట్, యామ్ సెపరేట్, మెగా సెపరేట్, చీఫ్ సెపరేట్. ఆయన బ్యాడ్ లక్ సరిగ్గా పెట్టలేదు. ఈయన కంగారు వాళ్ళు కూడా తప్పు జరిపి గంట కొట్టేశాడు. గంట కొట్టకుండా ఉండుంటే పాపం టైం ఉంది, ఎందుకంటే నబీల్ అక్కడ చాలా మధ్యలో గివప్ కూడా ఇచ్చాడు, చాలా టైం ఉంది. కేక్ వాక్లో వెళ్ళిపోతుంది పృథ్వీ, జస్ట్ బికాజ్ ఇంకా బ్యాడ్ లక్ వాళ్ళ కంగారు వల్ల. దీన్ని డిపెండ్ చేస్తుంది చూసావా, దీని మీద గొడవ పెడుతుంది యష్మి ఏడిసేసి రచ్చ చేసి, ప్రేరణ నీ డెసిషన్ నాకు ఓకే కానీ బట్ నువ్వు హెల్ప్ చేయాల్సింది, నువ్వు చాలా రాంగ్గా చేసి ఇదని చెప్తే బుర్ర ఉందా? ఎంపైర్ ఎవడైనా హెల్ప్ చేస్తాడు, ఎంత చెప్పినాడు. ఎంపైర్ వచ్చి చెప్తాడు ప్లేయర్ కదా, బాల్ ఇలా వస్తుంది, బౌన్సర్ వస్తుంది, నువ్వేం చేస్తావంటే పుల్ షాట్ కొట్టు ఈ చెప్తాడు ఎంపైర్. ఏమైనా సంచాలకుగా ఆమె కరెక్ట్గా చెప్పింది, టాస్కే సెంటెన్స్ ఫార్మేషన్, నేను ఎందుకు చెప్తాను, నేను ఇద్దరికి చెప్పను, అప్పటికి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాను, హింట్లు ఇచ్చాను, అంతకు మించి నేను వెళ్ళి చెప్పేస్తే ఇంకేమన్నా ఇంకొకరికి మిస్టేక్ చేసినట్టు కదంటే ఇద్దరికీ చెప్పాలంటే ఇద్దరికీ చెప్తే ఇంకా గేమ్ ఏముంది, సెంటెన్స్ ఫార్మేషనే. అంత కష్టపడే లూపులో హడ్డిల్స్ అనేది దిగి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగిపోతాయి, మన మైండ్ కాన్షియస్గా ఉండదు. అలాంటి టైంలో ఆ జంబ్లింగ్లో ఉన్న వర్డ్స్ని కరెక్ట్ ఆర్డర్లో ఎలా పెట్టామనేది టాస్క్ ఐఆమ్ మెగా చీఫ్ అనేది. అది కూడా సంచాలకు చెప్పేస్తే ఇంక పీకింది ఏముంది, టూ వరస్ట్గా అనిపించింది. ఇక్కడ ఇప్పుడు మీకు ఇలాంటి దగ్గర అనిపించింది అనుకోండి, గ్రూపుల్లాగా యష్మి, నిఖిల్, ఇంకోరు పృథ్వీ, అప్పుడు అనుకోండి బాబా వీళ్ళు గ్రూపుల్లో ఆడుతున్నారు అంటే మరి అటుపక్కలో గ్రూపుల్లో ఆడుతున్నారు, బట్ వీళ్ళు లాజిక్ వరస్ట్గా ఉంది కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేయకండి ఈరోజు, వాళ్ళకి ఓట్లు వేసుకోండి అంతే తప్ప కన్నడ, తెలుగు, మలయాళం ఈ తొక్కలో పాయింట్లు తేకండి. ఒకవేళ నిజంగా కన్నడకే సపోర్ట్ చేయాలంటే ప్రేరణ కన్నడ అమ్మాయి, ప్రేరణ పృథ్వీకే సపోర్ట్ చేయాలి కదా. ఇక్కడ మాటలు ఉండవు, మనకి లాజిక్లో దాన్ని మ్యాజిక్లే. సో ఐ హోప్ ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్రేరణ తీసుకున్న డెసిషన్ 90% కరెక్ట్. అక్కడ సీత నైనికాది రాంగ్ హెల్ప్ చేయడం, బట్ ఏం చేయలేదు ఎందుకంటే అక్కడ పృథ్వీ గంట కొట్టేశాడు. యష్మి సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఇదే కంటిన్యూ అయితే యష్మి గేమ్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి, ప్రతిసారి ఓవర్ ద బోర్డ్ అరిచేస్తే వర్కౌట్ అవ్వదు. నాకైతే అలా అనిపించింది, మీకే అనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేసి చెప్పండి.